హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ, సతీష్ టాక్స్ తెలుగు. ముందుగా మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతే, మనం చేసే ఏ పనిలోనైనా ఎంత కష్టపడ్డాం అన్నది ముఖ్యం కాదు, ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం. జీవితం అంటే అంత ఈజీ కాదు, గడియ గడియ గండమే. మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. ఎవరి లైఫ్లోనైనా సరే ఎక్స్పీరియన్స్ అనేది ఒక మంచి టీచర్ లాంటిది. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు నేర్చుకోలేము. ప్రతి ఒక్కరి జీవితంలో దూరం అయ్యే వాళ్ళు దూరం అవుతూ ఉంటారు, దగ్గర అయ్యే వాళ్ళు దగ్గర అవుతూ ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి మన అనుభవం నేర్పిన పాఠాల నుంచి దగ్గర అయ్యే వారి విషయంలో మితంగాను, దూరం అయ్యే వాళ్ళ విషయంలో నిశ్చింతగాను, ముఖ్యంగా బంధుత్వాల విషయంలో ఇంకా తెలివిగా జాగ్రత్తగాను ప్రవర్తించాలి. చెప్పడం ఈజీయే, అనుభవిస్తే కానీ తెలియదు ఆ బాధ ఏందో అంటారు చాలామంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఇలాంటిది ఏదో ఒక స్టోరీ ఉంటానే ఉంటుంది. కాబట్టి నమ్మక తప్పదు. నమ్మకం అనే విలువైన పెట్టుబడిని ఇతరుల మీద ఖర్చు చేసి తిరిగి రాలేదని నిరాశ చెందకు. దానికన్నా ఆ నమ్మకం అనే పెట్టుబడిని నీ మీద నువ్వు ఖర్చు చేసుకో. అప్పుడు అసలుతో పాటు వడ్డీ కూడా తిరిగి వచ్చింది. అవసరానికి మించి ఒక వ్యక్తి మంచిగా ప్రవర్తిస్తున్నాడంటే నటిస్తున్నాడని అర్థం చేసుకోండి. మన చుట్టూ ఉన్న చాలామంది నటించేవారే ఉన్నారు. ఎవరి స్వార్థం వారి, అవి తీర్చుకోవడానికి ఒక మనిషి కావాలి, అంతేగాని ఆ మనిషికి విలువ ఇవ్వరు. ఇలాంటి మనుషుల మధ్య మంచి మనుషులు ఒక ఆట వస్తువు మాత్రమే. నటించేవారు వెనక నలుగురు ఉన్నారని చెప్పి నీ ప్రవర్తనని మార్చుకోకు. వాళ్ళ వెనక నలుగురు ఉంటే నీ వెనక గెలుస్తా అనే దృఢ సంకల్ప బలం ఉంది, గుర్తుపెట్టుకో. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. ఒక్కసారి గెలిచి చూడు, నీ కథని వాళ్ళే కథలుగా అందరూ చెప్పుకుంటారు. గుర్తుపెట్టుకో. నువ్వు ఉన్నత స్థాయికి చేరే వరకు చెవులు మూసుకో, చేరిన తర్వాత నోరు మూసుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలని, సందేశాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.